ముస్లిం వివాహాలు. నౌ వీ హ్యావ్ కంప్లీటెడ్ హిందూ మ్యారేజెస్. నౌ విల్ ట్రై టు లెర్న్ అబౌట్ ముస్లిం మ్యారేజెస్ అన్నమాట. ఓకే, సో ముస్లిం మ్యారేజ్ మ్యూచువల్ అగ్రిమెంట్ బిట్వీన్ బ్రైడ్ అండ్ గ్రూమ్ విత్ 2 అడల్ట్ విట్నెసెస్. ఈ ప్రాసెస్ని ఏమంటుందంటే ఇజబ్ ఓ కబూల్ అంట. అందుకోసమే మనం ఏమంటాం, మ్యూచువల్ అగ్రిమెంట్ని ఇజబ్ ఓ కబూల్ అంటాం. అందుకోసమే మీకు ముస్లిం మ్యారేజెస్ జరుగుతుంటే కుబూల్ హై కుబూల్ హై కుబూల్ హై అంటే ఎస్ కుబూల్ హై కుబూల్ హై కుబూల్ హై అంటారు. ఒకవేళ కుబుల్ లేదు అనుకో మ్యారేజ్ అవ్వదు అన్నమాట. ముందే విషం బాటిల్ పట్టుకొని కూర్చుంటారు, ఆ సినిమాలు చూస్తూ ఉంటారు కదా, కుబుల్ చెప్పవద్దు లటకం తాగేయడానికి. ఓకే, సో మ్యారేజ్ గిఫ్ట్ మెహర్ అంటే మ్యారేజ్ గిఫ్ట్ అనమాట. ఈస్ పెయిడ్ బై ద గ్రూమ్ టు ద బ్రైడ్ ఏదర్ ఇమీడియట్లీ ఎట్ ది టైమ్ ఆఫ్ ది మ్యారేజ్. ఒకవేళ ఇమీడియట్గా డబ్బులు వచ్చేది దాన్ని మువాజ్జాల్ అంటాం అనమాట. ఇన్స్టాల్మెంట్ ఉంటే మువక్కర్ అంటాం అనమాట ఆఫ్టర్ ది మ్యారేజ్. ఓకే, మువక్కర్ అని అంటాం, మువజ్జల్ మువక్కర్. ఓకే, మువక్కర్స్ అని కూడా అంటాం. సరే, మనం ఇప్పుడు కట్నం అంటున్నాం కదా, వీళ్ళ దగ్గర కట్నం ఉండదు, కన్యాశుల్కం ఉంటుంది అనమాట. ఓకే, రిటర్న్గా ఇస్తారు వీళ్ళు. ఇమీడియట్గా ఫస్ట్ వాళ్ళు మ్యారేజ్ అగ్రిమెంట్ని ఇజబ్ ఓ కుబూల్ అంటాం. ఒకవేళ ఈ మ్యారేజ్ గిఫ్ట్ని మెహర్ అని అంటాం. మ్యారేజ్ గిఫ్ట్ని ఏమంటున్నాం, వీఆర్ కాలింగ్ ఇట్ మెహర్. అండ్ ఇఫ్ ది గ్రూమ్ pays immediately the gift amount, that is muwazzal. If he pays in installment, it is called muwakkar. Okay, so ఇది ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ అని ఇవి అడుగుతారు. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఏమంటాడు, ఇజాబ్ ఓ కుబూల్ అనేది డినోట్స్, ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ వాట్, డిస్క్రైబ్స్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మువజ్జాల్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మువక్కర్. ఓకే, ఇలా అడుగుతారనమాట. అప్పుడు మీరు దిక్కులు చూడకూడదు. ఒక చీమను పట్టుకొని, ఒక ఈగ పట్టుకున్నట్టు అమ్మ చీమ నడువు అని చెప్పేసి దాన్ని నడిపించి అది ఓఎంఆర్ షీట్లో ఎడిపోతే అటు దాన్ని రౌండ్ చేసేసి అట్లా చేయకూడదు, సరేనా? వెంకీ సినిమాలో నీకేమొస్తుందిరా ఏబిసిడ్ అంటాడు, డిపెండబుల్ ద్రావిడ్ అంటే అంతొద్దు అని అంటాడు చూడండి, అట్లా. కెన్ ఐ గో ఫర్ దట్? రాసుకోండి, ఆ రెడ్ కలర్లో మెన్షన్ చేసినాయి. నెక్స్ట్ ఖాజీ అంటే ఏంటంటే ఏ ముస్లిం జడ్జ్ అపాయింటెడ్ బై ద గవర్నమెంట్ని మనం ఖాజీ అంటాం అన్నమాట. నెక్స్ట్ మజూన్ అంటే ఎవరంటే ద పర్సన్ హూజ్ రెస్పాన్సిబుల్ కండక్టింగ్ ద మ్యారేజ్ ఇస్ కాల్డ్ మజూన్ అని అంటాం అనమాట. ఓకే, మజూన్ కరెక్ట్. మజూన్ అంటే పెళ్లి చేసే పెద్దని మజూన్ అని అంటాం. వాళ్ళకుండే అంటే జడ్జిని ఏమంటారు సార్ వాళ్ళని, ముస్లిం ఖాజీ అంటాం అనమాట. ఓకే, ఖాజీస్ అని అంటాం. సరేనా అండి, అర్థమవుతుందా? ఎగ్జామ్లో అడుగుతారండి, ఎందుకంటే మన వైఎస్ఆర్ గవర్నమెంట్ కొంత ముస్లిం ఫ్రెండ్లీ కాబట్టి చాలా క్వశ్చన్స్ వస్తాయి, అలా కూడా క్వశ్చన్స్ అడుగుతారు. సరేనా? మన పల్స్ ఆఫ్ ది ఎగ్జామ్ అంటారు కదా, ఇదే పల్స్ అంటే ఎలాంటి క్వశ్చన్లు రావచ్చు, ఎందుకు ఇవ్వచ్చు, అదే క్వశ్చన్ ఎందుకు ఇవ్వచ్చు అనే క్వశ్చన్ వస్తుంది. చలో మేడం, నెక్స్ట్ కండిషన్స్ ఆఫ్ ద మ్యారేజ్ రూల్స్. A man can marry either his mother's sister's daughter or father's brother's daughter. The father's brother's daughter is called as bintayi. మన దగ్గర మన హిందువుల్లో ఎలా ఉంటుందంటే సార్, చిన్నమ్మ కూతురు మనకు చెల్లి, బాబాయ్ కూతురు కూడా మనకు చెల్లి. ముస్లిమ్స్లో అలా కాదు, నీ సొంత చెల్లి అయితేనే చెల్లి. సొంత చెల్లి ఎట్లా, నీతో పాటు పుట్టినటువంటి ఓకే అయితేనే. కానీ బాబాయ్ కూతుర్ని పెళ్లి చేసుకోవచ్చు, పిన్ని కూతుర్ని పెళ్లి చేసుకోవచ్చు, ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు. ఒకవేళ నువ్వు మీ సొంత బాబాయ్ కూతుర్ని చేసుకున్నట్లయితే అలాంటి వారిని మనం ఏమంటున్నాం సార్, బిన్తాయి అంటున్నాం. ఏమంటున్నాం అండి, బిన్తాయి అంటున్నాం అనమాట. ఏమంటున్నాం, బిన్తాయి. సో పాలిగమీ, ది ఖురాన్ స్టేట్స్ దట్ హ్యావింగ్ వన్ వైఫ్ మోనోగమీ ఈజ్ గుడ్, బట్ ఇన్ అ లేటర్ టైమ్స్ పాలిగమీ వాజ్ sanctioned by the Quran, but for the welfare of the society. The number of wives ఎన్ని ఉండగలుగుతాయి, 4. నువ్వు 4గురిని పెళ్లి చేసుకోవచ్చు. బట్ ఖురాన్ ఆల్సో సేయింగ్ దట్ ఇఫ్ యూ మ్యారీ ఏ సింగిల్ ఉమెన్ ఇట్ ఇస్ గుడ్ యాక్చువల్లీ. బట్ సబ్సిక్వెంట్లీ దే మేడ్ లిటిల్ చేంజెస్ ఇన్ ది where did they made a changes? They made a changes to the Quran and they put a limitation. ఎందుకు సార్ అంటే టు బ్యాలెన్స్ ది సొసైటీ. అంటే చూడండి, ఈ ఖురాన్ ఎక్కడ రాయబడింది, వేర్ డిడ్ దిస్ ఖురాన్ రిటర్న్ కాదు. సో ఇట్ ఈస్ రిటర్న్ అరబిక్ కంట్రీస్ అన్నమాట. అరబిక్ కంట్రీస్ ఆర్ వాట్, డెజర్ట్స్.
బేసికల్లీ మీ తాతయ్య బతుకున్నాడా? అమ్మమ్మ, నాయనమ్మ బతుకున్నారా? ఇద్దరు బతికే ఉన్నారా? ఎవరు బతుకున్నారు? ఎవరు లేరా? బేసికల్లీ ఎవరిని చూసినా సరే తాతయ్య తొందరగా చనిపోతాడు, అమ్మమ్మ, నాయనమ్మలు ఎక్కువ రోజులు బతుకుతారు. అంటే లైఫ్ స్పాన్ ఆఫ్ ఉమెన్ ఆర్ లాంగర్ దాన్ ది మెన్ అన్నమాట. రెండోది, డెజర్ట్ కండిషన్‌లో మెన్ యొక్క లైఫ్ చాలా తక్కువ ఉంటుందన్నమాట. అండ్ దట్ టూ వీళ్ళు ఈ ఈ యొక్క ఇస్లాం ఎక్స్‌పాన్షన్ కోసం వార్ చేస్తా ఉంటారు. వన్ ఆఫ్ ది వార్ ఈజ్ వార్ ఆఫ్ కాన్స్టాంటినోపుల్. ఓకే. వార్ ఆఫ్ కాన్స్టాంటినోపుల్ ఎవరెవరికి మధ్య? ముస్లిమ్స్‌కి, క్రిస్టియన్స్‌కి మధ్య జరిగిన వార్. సో ఈ యొక్క ప్రొఫెట్ మహమ్మద్ అంటే ఈ యొక్క ఏమంటారు? ఈ మతాన్ని ఎక్స్‌పాండ్ చేయడానికి వాళ్ళు యుద్ధాలు చేసేవాళ్ళు. మరి యుద్ధాలు చేయడానికి ఎవరు వెళ్తారు? మేలే వెళ్తారు. మరి మేలు వెళ్ళినప్పుడు వాళ్ళకేమయ్యేది? చనిపోయేవాళ్ళు, వూండెడ్ అయ్యేవాళ్ళు. సో సొసైటీలో పాలిగమీ గానీ, పాలియాండ్రీ గానీ ఎందుకు జరుగుతుంది సార్ అంటే, పాలిగమీ అంటే ఏ మెన్ హ్యావింగ్ మెనీ వైఫ్స్ అనుకుంటే పాలిగమీ అంటాం అనమాట. సో ఎందుకు జరుగుతుంది సార్ అంటే, ఇఫ్ ది ఉమెన్ పాపులేషన్ ఈజ్ సో మచ్, అప్పుడు పాలిగమీ జరుగుతుంది. ఓకే. మరి పాలియాండ్రీ ఎందుకు జరుగుతుంది? పాలియాండ్రీ ఎందుకు జరుగుతుంది సార్ అయ్యా అంటే, ఒకవేళ ఫీమేల్ పాపులేషన్ తక్కువండి, సో ఎక్కడున్నా నేను పాలియాండ్రీ ఎందుకు చేసుకుంటారంటే సార్, విమెన్ పాపులేషన్ కంటే మెన్ పాపులేషన్ ఎక్కువైంది అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? పాలియాండ్రీ జరుగుతుంది. సో ఇక్కడ పాలిగమీ జరగడానికి మెయిన్ రీజన్ ఏంటి? మేల్ తక్కువైపోయారు అందుకోసం. బట్ ఇప్పుడున్న సినారియోలో ఏంటి సార్ అంటే, మోనోగమీ ఈజ్ ద బెస్ట్. ఓకే. మోనోగమీ ఈజ్ ది బెస్ట్ ప్రాసెస్ అన్నమాట. సో ఇది మీకు పాలిగమీ అర్థమైంది. ఎవరు చెప్పారు? ఖురాన్ చెప్పారో అర్థమైంది. బింతాయి అంటే అర్థమైంది. ఓకే. ఫాదర్స్ బ్రదర్స్ డాటర్ని ఈజ్ కాల్డ్ యాజ్ బింతాయి. ఓకే. అది విషయం అన్నమాట. రాసుకున్నారా? అంత రాసుకున్నారా? చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క వర్డ్ ఇంపార్టెంట్ అండి దీంట్లో. ప్రతి ఒక్క వర్డ్ ఇంపార్టెంట్. ఎగ్జామ్లో అడిగి ఉన్నారు ఆల్రెడీ. మాకు జరగలేదు సార్, మిమ్మల్ని మీకెట్లా తెలుస్తారు కాదు. ఆల్రెడీ ఇక్కడ చాలా ఎగ్జామ్స్ జరిగాయి మన తెలంగాణ. మ్యారేజ్ అండ్ టైప్స్ ఆఫ్ మ్యారేజెస్ ఇన్ ముస్లిమ్స్ అన్నమాట. ఓకే. మ్యారేజ్ అండ్ టైప్స్ ఆఫ్ మ్యారేజెస్. ఇక్కడేంటి? బినా లేదా బాతిల్ అని అంటాం, బతిల్ అని అంటాం అనమాట. బినా అంటే ఉమెన్స్ ఫ్రీడమ్ టు చూస్ హర్ హస్బెండ్, హర్ ఫ్రీడమ్ టు ఇన్వైట్ హిమ్ టు హర్ హోమ్, అండ్ ద చిల్డ్రన్స్ బర్న్ టు దెమ్ ఆర్ రైజ్డ్ అండర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ది వైఫ్స్ రిలేటివ్. దీన్ని బినా అంటాం అనమాట. బినా అంటే ఏంటంటే, ఉమెన్ హ్యాస్ ద ఫ్రీడమ్ టు చూజ్ అ హస్బెండ్, ఇన్వైట్ ది హస్బెండ్ టు ద హోమ్, హ్యావ్ ద చిల్డ్రన్స్. ఓకే. సో out of the relation, if they get children, those children will be looked after by the parents of that wife. It is called a bina. Okay. It is called what? Bina. What is బాటిల్ లేదా బతల్, నువ్వు ఏదైందో పిలుచుకో. సో ఇఫ్ ద ఉమెన్ లివ్స్ విత్ హర్ హస్బెండ్ అండ్ దర్ చిల్డ్రన్స్ బిలాంగింగ్ టు ద హస్బెండ్స్ ట్రైబ్, ద మ్యారేజ్ ఇస్ కాల్డ్ బాటిల్ మ్యారేజెస్. సో ఒకవేళ ఓకే అమ్మాయి కనుక అబ్బాయి వాళ్ళ ఇంట్లో వెళ్ళి ఓకే అక్కడ కనుక పిల్లలు పుట్టినట్లయితే, ఆ పిల్లల్ని వాళ్ళ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు చూసుకున్నట్లయితే దాన్ని బాటిల్ మ్యారేజెస్ అంటాం. ఒకవేళ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉంటే దాన్ని బినా మ్యారేజెస్ అంటాం. అంటే ఇల్లరికం నుంచి లాగా వస్తే దాన్ని ఏమంటున్నాం మనం? బినా అంటున్నాం. ఓకే. దే హ్యావ్ ఫ్రీడమ్. ఉమెన్కి ఇక్కడ మనకి ముస్లిమ్స్కి ఉన్న గొప్పతనం ఏంటంటే దే హ్యావ్ అ ఫ్రీడమ్ అనమాట. ఓకే. దే హ్యావ్ అ ఫ్రీడమ్. ఇప్పుడు మనం ఈ మధ్య లివ్ ఇన్ రిలేషన్ గురించి మాట్లాడుకుంటున్నాంలే కానీ, ట్రైబ్స్ ఉన్నారు కదా, కోయా ట్రైబ్ అని ఒక ట్రైబ్ ఉంటారు తెలంగాణ, ఆంధ్రాలో. ఈ కోయా ట్రైబ్లో గ్రేట్నెస్ ఏంటి తెలుసా? దే కెన్ స్టే ఇన్ లివ్ ఇన్ రిలేషన్ విత్ ది కన్సెంట్ ఆఫ్ ద పేరెంట్స్ ఆర్ వితౌట్ కన్సెంట్ ఆఫ్ ద పేరెంట్స్. They don't have any restriction in the society. If the lady gets pregnant, then she can approach the parents of that boy. Okay. Then if the then the parents has to agree. కంపల్సరీ ఒప్పుకోవాలంటే దౌడ మీద చంపుతారు అక్కడ. ఓకే. సో ఆ విధంగా అక్కడ పెళ్ళిళ్ళు జరుగుతాయి. చూడండి ఎంత ఫార్వర్డో. ఇప్పుడు మనం దాన్ని పెద్దగా డిస్కస్ చేస్తున్నాం, ఇది ఇట్లా అది ఇట్లా అని చెప్పేసి. ఏ పులిహోర లేదండి. Yes, both are Muslim marriages only. We have completed about the Hindu marriages. Now we are discussing about Muslim marriages only. Batil and Section 498. It is also called as legal terrorism. It is also called as what? Legal terrorism. So ఏమవుతుందంటే సార్, ఇప్పుడు వైట్ అండ్ వైట్ వేసుకునే వాళ్ళు ఊర్లలో ఉంటారనమాట, పంచాయతీలు చేసేవాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారు? అమ్మాయి తరపున ఉంటారు, అబ్బాయి తరపున ఉంటారు. నేను ఇప్పుడు అమ్మాయి తరపున ఉన్నా, ఒక హస్బెండ్ కొత్తగా పెళ్ళయింది, లేదా ఎప్పటి వరకు నువ్వు గృహహింస చట్టం, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ పెట్టొచ్చు అంటే 498A
7 ఇయర్స్ వరకే పెట్టొచ్చు. ఇది డౌరీ హరాస్మెంట్ కింద. 7 ఇయర్స్ తర్వాత నన్ను డౌరీ అడుగుతున్నారంటే పోలీసులు దవడ మీద సొక్కుతారు. ఎవరిని? అమ్మాయిని. ఎందుకంటే 7 ఇయర్స్ తర్వాత డబ్బులు అడగకుండా ఒకేసారి 7 ఇయర్స్ తర్వాత కట్నం తీసుకుని అంటాడా? ఎవడు అనడు కదా బేసికల్లీ. సో 7 ఇయర్స్ వరకే ఎలిజిబిలిటీ అనమాట డౌరీ కేసెస్. సో ఈ 498 ఎవరో ఎప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరే ఉన్నారు, అత్తమామ ఉన్నారు ఆ ఇంట్లో. కానీ వాళ్ళకి తోడల్లుడు ఏమంటారు దాన్ని, బ్రదర్ ఇన్లా సిస్టర్ ఇన్లా కూడా ఉన్నారు. సిస్టర్ ఇన్లా వాళ్ళ ఇంట్లో ఉంటుంది, బ్రదర్ ఇన్లా పాపం హైదరాబాద్లో సివిల్స్కో గ్రూప్స్కో ప్రిపేర్ అవుతున్నారు అనుకో, ఒక ఇద్దరు. సో వాళ్ళ హస్బెండ్ వాళ్ళ వైఫ్ని కొడితే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ రాసింది. ఏమని? వాళ్ళ అయ్యా ఇక ఇది జరిగింది, నన్ను మా ఆయన కొట్టాడు, దీన్ని ప్రోవోక్ చేసింది ఎవరు? మా అత్త మామ, మా తోడి కోడలు, దాంతోపాటు మా మరదలు, మా మరుదులు, మా ఇంటి పక్కన వాళ్ళు అన్నీ మొత్తం రాసేస్తారు. ఇబ్బంది పెట్టింది ఎవరు? ఒక్కరు. ఎవరు? వాళ్ళ హస్బెండ్. ఎందుకు రాసింది? ఇక్కడ ఎంత ఖాళీ ఉందిగా, ఎవరో పేరు రాస్తే సరిపోతుంది కదా. సో అందుకోసమే ఆర్టికల్ సెక్షన్ 498A ఆఫ్ ఐపీసీని లీగల్ టెర్రరిజం అంటాం అనమాట. లీగల్ టెర్రరిజం. సో ఇంతకుముందు భర్త బాధితులు ఉండేవాళ్ళు, ఇప్పుడు భార్య బాధిత సంఘం అని ఉంటుందన్నమాట. మన దేశంలోనే అతిపెద్ద ఎన్జిఓ అది, తెలుసా? భార్య బాధిత సంఘం. సో ది హస్బెండ్స్ ఫార్మ్డ్ అసోసియేషన్, like they have been harassed by their women, so they are the victims of the wives. So the association named the victims of the wife is the largest NGO in the country. Ardhamainda? So many lawyers are calling the section 498A of the IPC is the legal term, as the recent 498A case has led to the false cases against the many men in the India. ఓకే, చాలా ఫాల్స్ కేసెస్. నేను ఒకసారి చెర్లపల్లి జైలుకి వెళ్ళాను అనమాట, చూడ్డానికి, ఏదో చేసి కాదు, చూడ్డానికి వెళ్ళి అక్కడ ఐజీ గారి పరిచయం ఉంటే చూడ్డానికి వెళ్ళాను అనమాట. వెళ్ళినప్పుడు చాలామందికి వాళ్ళు అసలు జైలుకి ఎందుకు వచ్చారో కూడా తెలియదు. ఏదో పొలంలో పని చేసుకుంటే లాక్కొని వచ్చారు, నీకు 7 సంవత్సరాలు పో అన్నారు. వాళ్ళు ఎందుకు లాక్కొచ్చారు ఏందో వాళ్ళకి తెలియదు అన్నమాట. అర్థమవుతుందా? ఎందుకంటే ఎక్కడో వాళ్ళు ఎవరో వైఫ్ అండ్ హస్బెండ్ కొట్టుకొని ఉంటారు, ఈ సంబంధం లేకుండా వీడి పేరు రాసుకుంటూ ఉంటారు, వీడిని ఎత్తుకొచ్చేసారు. పాపం వాడికి బెయిల్ ఎట్లా అప్లై చేయాలో తెలియదు, లాయర్లు ఎట్లో తెలియదు, ఏ కేసు వాడి మీద ఎందుకు జరిగిందో తెలియదు. మీరు జైభీమ్ మూవీ చూసారా? జైభీమ్ మూవీలో కూడా అట్లే ఉంటుంది కదా. పాపం వాళ్ళని ఒక కేసు తర్వాత ఇంకో కేసు అలా పెడుతూనే ఉంటారు, హరాస్ చేస్తూనే ఉంటారు. సో అందుకోసమే బికాస్ ఆఫ్ దిస్ రీజన్ సెక్షన్ 498A ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ వాట్, లీగల్. చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. రాసుకున్నారు అది? మీరు రాసుకోండి. ఓకే, అబౌట్ ఐపీసీ సెక్షన్ 498A, గృహహింస, డొమెస్టిక్ వైలెన్స్. ఓకేనా? అట్లా చేయవద్దండి. ఎవరు ఇబ్బంది పెట్టారో వాళ్ళ పేరే పెట్టాలి. కింద పేరు ఉందని కొంతమంది అడిషనల్ షీట్ కూడా అడుగుతారు, ఇంకా ఖాళీ ఉందని చెప్పేసి. ఇంటి పక్కన ఉన్నోళ్ళు, ముందున్నోళ్ళ లేదు. 7 ఇయర్స్ మ్యారేజ్ అయిన 498 డొమెస్టిక్ వైలెన్స్ ఎప్పుడైనా పెట్టవచ్చు, కానీ డౌరీ రిలేటెడ్ డొమెస్టిక్ వైలెన్స్ 7 ఇయర్సే కాదు. వాళ్ళకు నోరు తెరిస్తే చాలు. అమ్మాయిలు ఏం చేస్తారు సార్ అంటే, మా ఆయన ఫర్ ఎగ్జాంపుల్ సినిమాకి తీసుకెళ్ళమన్నాడు, తీసుకెళ్ళలేదు, ఏం చేస్తుంది? ఇంకా ఏదో గొడవ పెట్టేసి మా ఆయన నన్ను చూడట్లేదు, డౌరీ అడుగుతున్నాడని చెప్పి సెల్ కేసు పెడుతుంది అన్నమాట. అర్థమవుతుందా? టార్చర్ ఉంటుందంట, టార్చర్. అందుకోసమే టార్చర్ ఉంటుంది. సరేనా? బర్త్డేకి విష్ చేయలేదని చంపేసిందా? మంచి కట్టుబాట్లు. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ 498A అసలు ఎట్లా ఉంటుంది అని చూద్దాం. ద హస్బెండ్ అండ్ రిలేటివ్స్ ఆఫ్ ద హస్బెండ్ ఆఫ్ ద ఉమెన్ సబ్జెక్టింగ్ టు ద హర్ క్రూయాలిటీ. అంటే డొమెస్టిక్ వైలెన్స్ ఏంటి? హస్బెండ్ కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ ఇబ్బంది పెడితేనే ఇది వస్తుందన్నమాట. హూ ఎవర్ బీయింగ్ అ హస్బెండ్ ఆర్ ద రిలేటివ్స్ ఆఫ్ ద హస్బెండ్ ఆఫ్ ద ఉమెన్ subject such a woman cruelty shall be punished with imprisonment for the term which may be extended to 3 years and shall also be liable for the fine. 3 సంవత్సరాల పాటు జైల్లోనే ఉంటారు. ద ఎక్స్ప్లెనేషన్ ఏంటి? ద పర్పస్ ఆఫ్ దిస్ సెక్షన్ ఈజ్ క్రూయాలిటీ. ఇక్కడ క్రూయాలిటీ అంటే ఏంటి? ఎనీ విల్ఫుల్ కండక్ట్ విచ్ ఈజ్ ఆఫ్ సచ్ ఎ నేచర్ యాజ్ లైక్లీ టు డ్రైవ్ ద ఉమెన్ టు కమిట్ అ సూసైడ్. అంటే ఆవిడని ఇబ్బంది పెడుతున్నాం మనం, ఏమని? డబ్బులు తీసుకురాను, లేదా
వేడి నీళ్ళు పెట్టమనో, లేకపోతే వేడి నీళ్ళు అయినా లేదా చేతులు పెట్టమని ఇంతకుముందు అనసూయ చూపిస్తారు కదా. కేస్ గ్రేవ్ ఇంజరీ, ఓకే, ఇట్ కాజెస్ అ గ్రేవ్ ఇంజరీ అ డేంజర్ టు ద లైఫ్, లిమ్స్ అండ్ హెల్త్, వెదర్ ది మెంటల్ ఆర్ ద ఫిజికల్ ఆఫ్ ద ఉమెన్. ఓకే, సో ఆవిడని మానసికంగా కానీ శారీరకంగా కానీ ఇబ్బంది పెట్టినట్లయితే ఆవిడ చేతులు కాళ్ళు పోయేటట్టు ఉంటే, అందుకోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళే లోపల 4-5 చోట్ల గుద్దుకుంటుంది అన్నమాట. ఓకే, ఫ్రెష్ ఉంటుంది కదా, ఊండు ఫ్రెష్గా ఉంటుంది. ఎక్కువ బ్లడ్ ఉంటే అంత పెద్ద కేసు అవుతుంది అన్నమాట. ఓకే, హరాస్మెంట్ ఆఫ్ ద ఉమెన్ వేర్ సచ్ హరాస్మెంట్ ఈజ్ విత్ ద వ్యూ ద కోర్సింగ్ హర్ టు ఎనీ పర్సన్ రిలేటివ్. ఇదంతా సోది అవసరం లేదు. ఏదో సెక్షన్ ఉంది కదా, సెక్షన్ ఎలా ఉంటుందో రాయడానికి చెప్పే తప్ప మనకు అవసరం లేదు, ఇది సిలబస్ లేదు. బట్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఐ బ్రాట్ దిస్. ఓకే, మధ్యలో నెక్స్ట్ ముస్లిం సోషల్ ఆర్గనైజేషన్ ఎలా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం మ్యారేజెస్ చూసాం, మనం మతంలో కదా మ్యారేజెస్ చూసేది, మతంలోనే కదా మ్యారేజెస్ ఉండింది. ఓకే, సో వాళ్ళ సోషల్ ఆర్గనైజేషన్ ఎలా ఉంటుంది. ఇట్ మీన్స్ ది ఒబీడియన్స్ టు ది గాడ్. వాట్ యూ మీన్ బై ఇస్లాం? ఇస్లాం అంటే ఏంటంటే సార్, ఒబీడియన్స్ టు ది గాడ్ అని అర్థం అనమాట. ఓకే, అండ్ ఈజ్ అరబిక్ వర్డ్. ఇస్లాం ఎమర్జ్డ్ ఫ్రమ్ ది ప్రిమిటివ్. సో వాట్ ఇట్ ఈస్ మీన్స్, ఇస్లాం మీన్స్, ఇస్లాం అన్న పదానికి అర్థం ఏంటి సార్ అంటే ఒబీడియన్స్ టు ద గాడ్ అని అర్థం అనమాట. ఇస్లాం ఎమర్జ్డ్ ఫ్రమ్ ది ప్రిమిటివ్ అరబ్ సొసైటీ విత్ ద 7th century AD. ఓకే, ఎప్పుడు ఆవిర్భవించింది ఇస్లాం మతం? 7th century AD. ఓకే, అండ్ దే బిలీవ్ ఇన్ ఎకో భగవాన్. ఎకో భగవాన్ అంటే ఒక్కడే దేవుడు. ఓకే, సింగిల్ గాడ్. దే డోంట్ బిలీవ్ ఇన్ అదర్ గాడ్స్, ఓన్లీ ఫర్ దెమ్ ఓన్లీ వన్ గాడ్, దట్ ఈస్ అల్లా. ఓకే, ఈక్వాలిటీ ఆఫ్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ బ్రదర్హుడ్ ఆర్ ది ఫౌండేషన్స్ ఆఫ్ దిస్ రిలీజియన్. ఓకే, అంటే ఏమంటున్నాడు? అందుకోసం చూడండి, మీకు వాళ్ళు మసీద్కి వెళ్ళారనుకోండి, రిచ్కి ఒక లైను, పూర్కి ఒక లైన్ ఉండదు. హూమ్ ఎవర్ గోస్ ఫస్ట్, లైక్ ఎక్కడైనా నిల్చొని. సో దే డూ హ్యావ్ ది బ్రదర్హుడ్నెస్. ఓకే, ఈక్వాలిటీ, అండ్ దే ప్రమోట్ ది బ్రదర్హుడ్నెస్. అండ్ ఇట్ ఈస్ ది సెకండ్ లార్జెస్ట్ రిలీజియస్ ఆర్గనైజేషన్ ఇన్ ద వరల్డ్. ఓకే, ఫస్ట్ ఏంటి? క్రిస్టియానిటీ. క్రిస్టియానిటీ ఈజ్ ద ఫస్ట్ రిలీజియన్, లార్జెస్ట్ రిలీజియన్ ఇన్ ద వరల్డ్. వెరాజ్ సెకండ్ లార్జెస్ట్ రిలీజియన్ ఏంటండి? Islam is the second largest religion in the world. The largest religion in the world is Christianity. Okay, so 7th century AD లో ఇస్లాం పుడుతుంది అన్నమాట. ఓకే, ఇస్లాం పుడుతుంది. దే బిలీవ్ ఇన్ ఎకో భగవాన్ అంటే సింగిల్ గాడ్. దే డోంట్ బిలీవ్, దే ఆర్ నాట్ పాలిథిస్టిక్, దే ఆర్ మోనోథిస్టిక్. ఓకే, దే బిలీవ్ ఇన్ సింగిల్ గాడ్, దట్ ఈస్ Allah. Whereas Prophet Muhammad is the messenger of the God. He is not a God at all. Okay, Prophet Muhammad is the messenger. Okay, Jesus good messenger. మరి నాకు కూడా తెలియదు, అర్థమైందా? మనం క్లాస్ స్టార్ట్ చేసి గంట అవుతుంది తెలుసా మీకు? బోర్ కొడుతుంది ఏమన్నా? కొట్టదు, మంచిగా ఉంటుంది సబ్జెక్ట్. రాసుకున్నారు? ఇది రాసుకున్నారా బ్రదర్? మీరు రాసుకున్నారా జగదీష్? సో విల్ ట్రై టు లెర్న్ అబౌట్ ప్రొఫెట్ మహమ్మద్. హీ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ది ఇస్లాం. ఓకే, అండ్ ది లాస్ట్ ప్రొఫెట్ అన్నమాట. ఎట్ వన్ స్టేజ్ Muhammad was given leave to preach the divine message to the people as a Gabriel, the angel of the Allah. అంటే గాబ్రియల్ అనే అతను ఏంజల్ ఆఫ్ ది అల్లా అన్నమాట. ఓకే, ఆయన వచ్చి ఎవరికి? ప్రొఫెట్ మహమ్మద్కి చెప్తాడన్నమాట. ఏమని చెప్తాడు సార్ అయ్యా అంటే, దేవుడు చెప్పే వాక్యాలన్నీను ఎవరికి చెప్తున్నాడు? ప్రొఫెట్ మహమ్మద్ చెప్తున్నాడు. ఈ ప్రొఫెట్ మహమ్మద్ ఎవరికి చెప్పాలి? జనాలందరికీ చెప్పాలి. మరి అలాంటప్పుడు గాబ్రియల్ చెప్పొచ్చు కదా? కాదు, ఆయన హీజ్ అన్ ఏంజల్. వెరాజ్ లైఫ్లో అంటే మన మనిషి రూపంలో ఉన్నటువంటి ప్రొఫెట్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ద ఏంజల్ ఆఫ్ ది అల్లా. హీ టాట్ దట్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ గాడ్. హూ? గాబ్రియల్ టాట్ టు ది ప్రొఫెట్ Muhammad that there is only one God, that he is the creator of the universe. Okay, creator of the universe, and would be the worship him. So Allah is the creator of the universe. After the Prophet Muhammad, his successors Abu Bakr collected, okay, the prophets prophecies and compiled them into the book. Okay, so ఈ అబూ బకర్ అనే అతను ప్రొఫెట్ మహమ్మద్ చెప్పినటువంటి వాక్యాలన్నింటినీ ఒక పుస్తకంలో రాయడం జరిగిందన్నమాట. సో దిస్ ఈజ్ ది హిస్టరీ
of the Prophet Muhammad. Prophet Muhammad is the messenger. Gabriel is the angel which is sent by the Allah to tell about that this universe is created by whom? Allah. Okay, he is the creator, and only one God which is present, and the last messenger after the Prophet Muhammad, there won't be any messengers annamata. Okay, and Abu Bakr collected all the preachings of the Prophet Muhammad and he compiled a book. Annamata. Okay, సో ఈ యొక్క పవిత్ర ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఖురాన్ అని అంటున్నాం అన్నమాట. ఓకే, వీటన్నిటిని అంటే ఖురాన్ ప్లస్ సున్నా ఈ రెండింటిని కలిపి మనం ఏమంటాం అంటే ముస్లిం చట్టాలని అంటున్నాం. ఓకే, ఖురాన్ ప్లస్ సున్నా బోత్ క్లబ్ టుగెదర్ వీఆర్ కాలింగ్ అస్ ద ముస్లిం లా. ఖురాన్ అంటే అల్లా వాణి అని అర్థం అన్నమాట. ఓకే, వాట్ ఎవర్ అల్లా టోల్డ్ టు ది ప్రొఫెట్ మహమ్మద్, ఇట్ ఈస్ కాల్డ్ వాట్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఖురాన్. వెరాజ్ సున్నత్ అంటే ఆచారం అని అర్థం అనమాట. అంటే ఏవే ఆచారాలు ఫాలో అవ్వాలనేది మనకి చెప్పలేదు. వెరాజ్ ఆ ప్రవక్తచే ప్రవహింపబడినటువంటి పవిత్ర గ్రంథమే హదీత్. ఓకే, మరి ఆయన ఇంటర్ప్రిట్ చేస్తాడు కదా, దేవుడు ఇచ్చిన దాన్ని ఇంటర్ప్రిట్ చేసిందని హదీత్ అని అంటున్నాము. ఇందులో న్యాయ నైతిక ఆధ్యాత్మిక ప్రవచనాలు ఉన్నాయన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది రిలీజియన్ ఆఫ్ ది ఇస్లాం అన్నమాట. రిలీజియన్ ఆఫ్ ది ఇస్లాం ఏంటి? దిస్ కైండ్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ ద హోలీ ప్రొఫెసీస్ ఆఫ్ ది బుక్ ఈస్ కాల్డ్ ఖురాన్, అండ్ ది కంబైన్డ్ ఖురాన్ అండ్ సున్నా ఆర్ కాల్డ్ యాజ్ ముస్లిం లా. ఖురాన్ అండ్ సున్నా బోత్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్? ముస్లిం లా. సో ద ఖురాన్స్ మీన్స్ అల్లా వాణి, అంటే అల్లా చెప్పినటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఖురాన్ అంటున్నాము. ఓకే, సున్నా ఆర్ ద ప్రాక్టీసెస్ వాట్ నీడ్ టు బి డన్ ఇస్ ద సున్నా ఈజ్ మీన్స్ ప్రాక్టీసెస్. ద హోలీ బుక్ ప్రొఫెసైజ్డ్ బై ది ప్రొఫెట్ ఈజ్ కాల్డ్ హదీత్. ఓకే, హదీత్ అంటే వాటి యొక్క ఇంటర్ప్రిటేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఎలాంటి ఇంటర్ప్రిటేషన్స్? లీగల్ ఇంటర్ప్రిటేషన్స్, ఎథికల్ ఇంటర్ప్రిటేషన్స్, స్పిరిచువల్ ఇంటర్ప్రిటేషన్స్. ఇవి ఇంటర్ప్రిటేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని మనం ఏమంటున్నాం సార్? హదీత్ అని అంటున్నాం అనమాట. హదీత్ కాల్డ్ యాజ్ దట్ హదీత్. ఓకేనా, రాసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఖురాన్ అంటే ఏంటి? అల్లా వాణి. సున్నా అంటే ఏంటి? ఆచారాలు. ఎలాంటి ఆచారాలు? వాట్ ఎవర్ ది ప్రాక్టీసెస్ టోల్డ్ బై ది ప్రొఫెట్ ముహమ్మద్. ఓకే, ద ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ దిస్ ఖురాన్ లైక్ లీగల్, ఎథికల్ ఆర్ స్పిరిచువల్ ఇంటర్ప్రిటేషన్స్ ఆర్ వాట్? హదీత్. హదీత్ అంటారు అనమాట. ఎగ్జామ్లో అడుగుతారు ఏమని, వీటిని మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమని అంటాడు. రాసిన తర్వాత చెప్పండి. చాలా ఇంపార్టెంట్ అండి, ప్రతి ఒక్క వర్డ్ ఇంపార్టెంట్. దయచేసి మీరు లైట్ తీసుకోవద్దు. అంటే బైలింగ్వల్ కోసం చేసిన స్లైడ్స్ ఇవి, అందుకోసం తెలుగుని తీయలేదు. ఖురాన్ ఈజ్ ది వాట్ ఎవర్ గాడ్ టోల్డ్ హీ రోట్. Whereas after writing complete book, he started interpreting in moral, ethical, legal terms. Those interpretations are called as what? Hadith. ఇప్పుడు భగవద్గీత ఉంటుంది, దాన్ని చాగంటి కోటేశ్వరరావు ఏం చేస్తాడు? ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మనకి. అంటే ఆయన ఓన్ ఎక్స్పీరియన్సెస్ ఆయన అన్ని కలిపి చెప్తాడు ప్రవచనాలు. సో ఈ ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో ప్రవక్తచే ప్రవహింపబడినటువంటి పవిత్ర గ్రంథం. ఓకే, షల్ ఐ మూవ్ ఫర్దర్? నెక్స్ట్ ఇది యొక్క మెయిన్ సూత్రాలు ఏమేమి ఉన్నాయి? 5 ప్రిన్సిపల్స్ ఆఫ్ ది ఇస్లాం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో అడుగుతారు. ఓకే, ఫెయిత్ టు అల్లా. ఫెయిత్ టు అల్లా అని మనం తాహిద్ అని అంటాం అనమాట. ఏమంటున్నాం? తాహిద్ అని అంటాం అనమాట. అంటే అల్లా పట్లనే మీకు నమ్మకం ఉండాలి, ఇంకా వేరే వారి పట్ల. యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ అలియన్స్ ఆర్ ఎనీ ఫెయిత్ టువర్డ్స్ అదర్ గాడ్. యూ షుడ్ హ్యావ్ ఓన్లీ ది ఫెయిత్ టువర్డ్స్ వన్ గాడ్, దట్ ఈస్ అల్లా. ముస్లిమ్స్ పర్ఫామ్ నమాజ్ హౌ మెనీ టైమ్స్? 5 times ఏ డే, 3 సార్లు చేయాల్సిందే. ఓకే, దీన్ని సలాత్ ప్రేయర్ అంటాం, సలాత్ ప్రేయర్స్ అంటాం. థర్డ్ పాయింట్ ఏంటి?
అబ్జర్వెన్స్ ఆఫ్ ఫాస్టింగ్, దట్ ఈస్ రోజా, ఇన్ ద 8th month ఆఫ్ ది రంజాన్. ఓకే, మనకి ప్రతిసారి 8th week అనుకుంటా, 8th month ఏనా, 8వ మాసమైన రంజాన్. ఎస్, 8th monthలోనే మనకి రంజాన్ వస్తుంది. నెక్స్ట్, జకాత్ ఈజ్ ది మంత్ ఆఫ్ ది రంజాన్, మీన్స్ గివింగ్ అ పోర్షన్ ఆఫ్ ది వన్స్ ఈ ఎర్నింగ్ టు ది చారిటీ. ఓకే, సో ఎంతో కొంత నువ్వు సంపాదించిన దాంట్లో పేదవాళ్ళకి ఇవ్వాలి. యూ నీడ్ టు డొనేట్ సంథింగ్ విచ్ యూ ఎర్న్డ్, ఓకే, టు ది పూర్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? జకత్. ఓకే, జకత్. సో గోయింగ్ టు ద మక్కా యాత్ర ఆర్ ద హజ్ యాత్ర, ఓకే, దట్ ఈస్ పిల్గ్రిమేజ్ ఎట్ ది అట్లీస్ట్ వన్స్ ఇన్ అ లైఫ్. సో ఈ మక్కాకు కానీ హజ్ కానీ వెళ్ళేటట్లయితే మీరు కంపల్సరీ మీకు ఏదైతే అప్పు ఉందో ఆ అప్పు తీర్చి వెళ్ళాలి. వాట్ ఎవర్ మనీ యూ ఎర్న్డ్, దట్ మనీ షుడ్ బి ఇన్ ఎథికల్ మీన్స్. ఏదో ఇలా డబ్బులు సంపాదించేస్తా వెళ్ళిపోతా అంటే కుదరదండి. ఓకే, అలా కుదరదు. సో కాబా ఈజ్ ద హోలీ ప్లేస్. కాబా ఈజ్ ది హోలీ ప్లేస్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది హజ్, ద 7 circumambulations are performed around the Kaaba. Okay, this is the final holy stage. The successor of the Prophet Muhammad is called as what? Okay, Khalifa. They are called as what? Khalifa. Khalifa. ఖిలాఫత్ మూమెంట్ జరిగింది, గుర్తుందా మీకు? ఈ ఖిలాఫత్ మూమెంట్ ఎందుకు జరుగుతుంది సార్ అంటే, సక్సెసర్ ఆఫ్ ది ప్రొఫెట్ మహమ్మద్ని వాళ్ళు పర్సిక్యూట్, అంటే వాళ్ళ మీద ఆంక్షన్స్, అదే ఇవి రిస్ట్రిక్షన్స్ పెడతారనమాట. ఎక్కడ? టర్కీలో. ఎవరు? బ్రిటిషర్స్. సో అందుకోసమే చేస్తారు, అందుకోసమే వాళ్ళు అక్కడ మూమెంట్ చేస్తే దానికి మహాత్మా గాంధీ సపోర్ట్ చేస్తారు. సో మీకు ఏం అర్థమైంది? తాహీద్ అంటే ఫెయిత్ ఇన్ అల్లా, సలాత్ అంటే 5 times a day, రోజా అంటే ఫాస్టింగ్, జకాత్ అంటే ఆఫరింగ్, అంటే యు ఆర్ గివింగ్ సమ్ చారిటీ. ఓకే, యూ నీడ్ టు గో టు ది పిల్గ్రిమేజ్, దట్ ఈస్ మక్కార్ హజ్. యూ నీడ్ టు సర్కంబులేట్ 7 times. 7 సర్కంబులేషన్ అంటే ప్రదక్షిణలు చేయాలి, దేని చుట్టూ? కాబా చుట్టూ చేయాలి. సక్సెస్ ఆఫ్ ద ప్రొఫెట్ మహమ్మద్ని ఏమంటారో? ఖలీఫా అంటున్నాం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంట్ దీంట్లో, ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంట్. అర్థమవుతుందా శ్రీనాథ్? ఉన్నావా? ఓకే, సో వీళ్ళకి తలాక్ అని అంటాం. తలాక్ అంటే డైవర్స్. ఓకే, తలాక్ అంటే డైవర్స్. తలాక్ మీన్స్ డిజల్యూషన్ ఆఫ్ ద మ్యారేజ్ ఆర్ ద డైవర్స్. ద సోల్ ఫీచర్ ఆఫ్ ద ముస్లిం లా ఈజ్ దట్ ద హస్బెండ్ హ్యాస్ ది యూనిలేటరల్ పవర్ టు గివ్ ది డైవర్స్ టు హిజ్ వైఫ్. అంటే ఈ ఉమెన్కి తలాక్ ఇచ్చే అధికారాలు కొంచెం తక్కువ అనమాట, మేల్కి ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, సో దే హ్యావ్ అ యూనిలేటరల్ పవర్ టు గివ్ అ డైవర్స్ బై ద ప్రాసెస్ ఆఫ్ తలాక్. అది ఇన్స్టెంట్ తలాక్ ఇవ్వచ్చు. ఓకే, ఇన్స్టెంట్ తలాక్ ఇవ్వచ్చు, లేదా కొన్ని అంటే ఇన్ని మెనిస్ట్రల్ ఫ్లోస్ తర్వాత, 1 menstrual flow, 2 menstrual flows తర్వాత కూడా ఇవ్వచ్చు అన్నమాట. సో తలాక్ ఈజ్ ది డైవర్స్. తలాక్ ఈజ్ వాట్? డైవర్స్. ట్రిపుల్ తలాక్ అంటే ఏం లేదబ్బా, తలాక్ 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 అనే ఫోన్లో చెప్పేశాను నీ మీద నాకు కోపం వచ్చి. ఇంకా ఎప్పుడైతే తలాక్ అని లాస్ట్ టైం అన్నానో మన ఇద్దరి మధ్య డైవర్స్ అయిపోయినట్టు. ఓకే, దాన్ని సుప్రీంకోర్టు బ్యాన్ చేసింది. ఓకే, ఇంకా అది అప్లై అవ్వలేదు, బట్ ఆ చట్టం తీసుకురావాలి. వర్డిక్ట్ ఇచ్చిందిలే కానీ యాక్ట్ రావాలి. యాక్ట్ రాకుండా సుప్రీంకోర్టు వర్డిక్ట్స్ మీద నడపడం కష్టం. యాక్ట్, గవర్నమెంట్ కూడా యాక్ట్ ఫామ్ చేయాలి. అందుకోసమే ఆర్టికల్ 44ని ప్రాపర్గా పెట్టి ఒక యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. సరేనా? అర్థమవుతుంది నేనేం మాట్లాడుతున్నాను? లేకపోతే ఐఎమ్ యూజింగ్ టూ మచ్ తెలుగు వేర్ యూ కాంట్ అండర్స్టాండ్. యూ మైట్ బి ఫ్రమ్ జాన్ ఫ్రాన్ఫాన్ స్కూల్, సో యూ ఓన్లీ అండర్స్టాండ్ ఓన్లీ ఇంగ్లీష్. దేర్ బై తెలుగు రాదా శ్రీనాథ్? Okay, so if you ask me to speak in only English, I'll do. I know that also. Okay, so don't worry. So triple talaq, about triple talaq, the unconstitutional, triple talaq is unconstitutional. The Allahabad High Court ruled that the triple talaq is unconstitutional, as it is considered as an insult to the Muslim woman. Okay, belong to the Uttar Pradesh. Okay, who the Hasina. The judgment was given against the petition filed by the husband of the woman named as the Hasina. ఈ యొక్క ఫస్ట్ కేసుని పెట్టింది ఎవరు సార్ అంటే అలహాబాద్ కోర్టులో హసీనా.
Okay, and previously in the Saira Banu case, okay, of 2017, Uttarakhand 2017, the Supreme Court ruled that the triple talaq is again unconstitutional. మన హీనా కేసులో కానీ సైరా బాను కేసెస్లో కానీ ట్రిపుల్ తలాక్ అనేది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పడం జరిగింది. ఎందుకు అన్కాన్స్టిట్యూషనల్? యు ఆర్ యూనిలేటరల్లీ గివింగ్ ది men. That means what is the power of women? Do you think do they don't have the Article 14? They do have Article 14. Everyone should be equal, right? Then why the higher power to the male? You have to give equal power to the male and female, right? సో మరి అలాంటప్పుడు నేను ఎందుకు ఇలా ఉండాలి అనేది ఇక్కడ పాయింట్ అన్నమాట. ఓకేనండి, ఓకేనండి, కెన్ ఐ గో ఫర్దర్? చాలా ఇంపార్టెంట్ అండి హీనా కేసు అండ్ సైరా బాను కేసు. క్యాస్ట్ చాప్టర్తో పాటు కింద ఉన్న కాంపోనెంట్స్ కూడా చూడట్లేదు మీరు. రిలీజియన్ అయింది, పబ్లిక్ పాలసీస్ అవ్వాలి అంతే. వెల్ఫేర్ ప్రోగ్రామ్, కాన్స్టిట్యూషన్ సేఫ్ గార్డ్స్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ అవ్వాలి అంతే. అది కూడా చేస్తా విల్ కంప్లీట్. ఓకే, కెన్ ఐ గో ఫర్దర్? నెక్స్ట్, ఆన్ March 31st, 2021, Supreme Court ruled that the Atiya Sabri case was also unconstitutional. She became the first Muslim woman to be divorced and receive the maintenance in India. ఓకే, అతియా సబ్రి ఈవిడ ఏం చేసింది సార్ అంటే మెయింటెనెన్స్. ఇప్పుడు ముస్లిమ్స్కి ఏమి ఇస్తున్నారు? మెహర్ ఇస్తున్నారు. మెహర్ అంటే ఏంటి? కన్యాశుల్కం, గిఫ్ట్. సో సిన్స్ ఐఎమ్ గివింగ్ ది మెహర్, ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ టు గెట్ డైవర్స్. నేను మెహర్ నేను ₹2 ఇస్తున్నానేమో, 20,000 ఇస్తున్నానేమో, 2 లక్షలే ఇస్తున్నాను, దాంతో లైఫ్ అంతా వెళ్ళిపోతుంది. మరి పుట్టిన పిల్లల పరిస్థితి ఏంటి? హూ విల్ టేక్ మచ్ మోర్ రెస్పాన్సిబిలిటీ? మే మదర్ ఆర్ ఫాదర్? మదర్ విల్ టేక్ సో మచ్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు డైవర్స్ అయితే పిల్లల్ని ఎక్కువ చూసుకునేది ఎవరు? మదరే. ఓకే, మరి వాళ్ళందరూ ఇదైపోతారు కదా, ఫాదర్లెస్ అయిపోతారు, ఎకానమీ ఉండదు. అందుకోసమే మెయింటెనెన్స్ ఇస్తుంది. ఈ మెయింటెనెన్స్ మన లీగల్ టర్మ్లో ఎలిమోనీ అంటాం అనమాట. ఏమని అంటాం? ఎలిమోనీ అని అంటాం. సో ఫస్ట్ ఉమెన్ ఇన్ ఇండియా టు గెట్ అ మెయింటెనెన్స్, ఎస్పెషల్లీ ఇన్ ఉమెన్. ఓకే, దట్ ఈస్ విచ్ కేస్? అతియా సబ్రీ కేస్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ కేసు ఏంటి? హీనా కేస్. సెకండ్ కేసు ఏంటి? సైరా బాను కేస్. థర్డ్ కేసు ఏంటి? ద ఫస్ట్ ఉమెన్ టు గెట్ మెయింటెనెన్స్ ఈజ్ వాట్? హూమ్? అతియా సబ్రీ. అతియా సబ్రీ. సో దట్ ఈస్ అబౌట్ ది రిలీజియన్. సో మనం ఎక్కువ ఫోకస్ హిందూ అండ్ ముస్లిం మీద పెట్టాం. ఇవి ఈ రెండింటి గురించి తెలుసుకుంటే చాలు. ఓకే, దాని తర్వాత ఇప్పుడు మనం కొత్త టాపిక్కి వెళ్తున్నాం. ఈ కొత్త టాపిక్ పేరే క్యాస్ట్ సిస్టమ్ అనమాట. ఓకే.